ఆగండి ఆగండి, ఇకపై మన ఛానల్లో ఇలాంటి ఫనీ వీడియోస్ రాబోతున్నాయి. ఇంతకు ముందుకు మన వీడియోస్ని ఎలా ఆదరించారో ఈ వీడియోస్ని కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈడేంటిడు ఫోన్ ఎత్తట్లేదు. ఈడేంది ఇప్పుడు ఫోన్ చేస్తాడు? చెప్పురా మామ. అరే నాగా ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నా మామ. నిన్న ఫ్రీ ఫైర్ బెట్టింగ్ మ్యాచ్లో గెలిచిన 50 రూపాయలు గణేష్ గారి దగ్గర తీసుకున్నావా లేదా? తీసుకున్నా మామ. అయితే ఆ డబ్బులు తీసుకొని బొంబాయి హోటల్ దగ్గర రా, నూడిల్స్ తిందాం. సరే మామ. అమ్మయ్యా, ఈ నాగరాజు గారు ఫోన్ ఎత్తపోయేసరికి బెట్ డబ్బులు పట్టుకొని ఊరోజులే పారిపోయాడు అనుకున్నా. ఆడు అలాంటోడు కాదులే, మంచోడే. అదిగో వచ్చేసాడు. హాయ్రా మామ. హాయ్రా మామ. ముఖం పొంగిందేంటి? నాకు చెప్పకుండా బిల్లు తాగుతావా? బీరులు మా నాన్నిచ్చే 10 రూపాయలకు మంచి కూల్ డ్రింక్ కూడా రాదు. వాటితో నీ బీర్లు వేసేయడం, నువ్వు ఫీల్ అయిపోవడం బాగుందిరా. ఊకోరా మామ, నేనేదో జోక్గా నత్తి. సరే తీ, సొల్లాపి ముందు ఆ 50 రూపాయలు ఇటీ. ఇగోరా మామ, తీసుకోరా. ఆహా మామ, నూడిల్స్ బండి దగ్గర ఎగ్ ఎంపుతున్నప్పుడు ఏం వాసన వస్తుందిరా? అవునరా మామ, ఆ వాసనకి గిన్నెనే మింగేయాలనిపిస్తుంది. గిన్నె మింగేయడం వెంట మున్సిపాలిటీ మొక్కపోడా? ఏదైనా డైలాగ్ చెప్తే న్యాచురల్గా ఉండాలి. ఎప్పుడు ఎదుగుతావో ఏమో. నమస్తే మల్లేష్ అన్న. నమస్తే రా తమ్ముడు. అన్న సింగిల్ ఎగ్ నూడిల్స్. చికెన్ తీసుకో తమ్ముడు, బాగుంటది. వద్దులే అన్న, అంత బడ్జెట్ లేదు. సరే తమ్ముడు, వచ్చి కూర్చోండి. ఎన్ని కావాలి తమ్ముడు? 2 ప్లేట్ల? కాదన్న, 1/2. ఓరిని 1/2? సరే ఇటు వచ్చి నిల్చోండి. కస్టమర్లు వస్తారు, మళ్ళీ బల్లలు ఖాళీ వెళ్ళిపోతారు. నువ్వే కదన్నా ఇప్పుడే కూర్చో అన్నావు, మళ్ళీ అప్పుడే నిలబడమంటాను. 1/2కి బల్లలు తమ్ముడు బొక్క? ఓరిని, అరే నాగా, దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? నాకు అర్థమైన దాని ప్రకారం మల్లేష్ అన్న ప్లేట్ నూడిల్స్ ఛార్జెస్లోనే బల్లల ఛార్జెస్ కూడా కలిపేశాడు. మరి నీకేం అర్థమైందిరా? మార్కెట్లో మర్యాద కూడా ఒక ప్రైస్ ట్యాగ్ ఉందిరా, దాన్ని అందరూ కొనలేరు. తమ్ముడు సింగిల్ ఎగ్ 1/2 కదా మీకు? అవునన్నా. డబుల్ తమ్ముడు. ఇగో అన్నా. 10 రూపాయలు తక్కువ ఇచ్చేమేం తమ్ముడు? ప్లేట్ నూడిల్స్ 50 రూపాయలే కదన్నా. ఇంకా ఏ లోకంలో ఉన్నావురా బాబు, ఒకసారి పైకి చూడు. 60 రూపాయల అన్నా? నిన్నటి వరకు 50 రూపాయలే కదన్నా. ఈ రోజే రేట్ పెరిగింది తమ్ముడు. అన్నా, నువ్వు అట్లా సడన్గా 10 రూపాయలు పెంచేస్తే మాలాంటి స్టూడెంట్స్ బతుకు బతకబండి అయిపోతుంది అన్న. సామాన్లన్నీ రేట్లు పెరిగాయిరా తమ్ముడు. సర్లే అన్న, అపోజ్ చేసి రేపు ఇచ్చేస్తాను. ఈ రోజుకి ఇచ్చేయన్నా. నాకు నమ్మకం లేదు తమ్ముడు, అయినా మన షాపులో ఉద్యోగం లేదు. సర్లే అన్న, వద్దులే. అరే మామ, ఇంత అవమానం జరిగిన తర్వాత సిగరెట్ తాగకపోతే నాకు మైండ్ పనిచేయదురా. అవునరా మామ, తాగుదాం. ఏరా శ్రీను, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను రా. నువ్వెలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత కనిపించావు. నేను బాగానే ఉన్నాను రా. వ్యాపారం ఎలా నడుస్తుంది? బ్రహ్మాండంగా నడుస్తుందిరా. పెళ్ళం పిల్లలు ఎలా ఉన్నారు? పెళ్ళం బాగానే ఉందిరా, కానీ పిల్లోడే చెప్పిన మాట అసలే నడు. వింటాడు లేరా, ఒక వయసు వచ్చాక వాడే సెట్ అవుతాడు. ఏం సెట్ అవుతాడో ఏమో, అన్ని కోతేశాలు ఎత్తాడు. మనం కూడా చిన్నప్పుడు అలానే చేసాం కదరా. అంతే అని చెప్పి ఊరుకోకూడదు కదరా. సరే 2 నిమిషాలు కూర్చోరా, లోపలికి వెళ్ళి మీ చెల్లెని చాయ్ పెట్టమంట. సరే వెళ్ళిరారా. అంకుల్ గారు 2 సిగరెట్లు. అది కాదురా మామ, ఒక్క 10 రూపాయలు ఉంటే మంచిగా నూడిల్స్ తినేవాళ్ళం. ఈరోజు మల్లేశన్న రేట్లు పెంచుతారని అస్సలు అనుకోలేదురా. అంకుల్ గారు 2 సిగరెట్లు. అరే ఇంకోసారి మల్లేశన్న షాప్కు జీవితంలో పోకూడదురా. రే అలా పారిపోతున్నావేంట్రా? అరే చంటి, షాప్లో మీ నాన్నున్నారా? నాన్నగారు మీరిక్కడ ఉన్నారేంటి? ఏం బాబు, ఏం కావాలి? 2 సిగరెట్లు అంటారా? ఇవ్వు. ఏ బ్రాండ్ కావాలి బాబు? అడుగుతున్నాడు కదరా, చెప్పు. చిచ్చి, సిగరెట్లు కాదు అంకుల్, చాక్లెట్లు. ఇంతకు ముందు సిగరెట్లు అన్నావు కదా. సిగరెట్లు కాదు అంకుల్, చాక్లెట్లనే అన్నా. ఏరా, నువ్వు విన్నావు కదా, సిగరెట్లని అడిగాడు కదా. నాన్న, సిగరెట్ కాదు నాన్న, చాక్లెట్ అనే అన్నా. ఏంటి, వీడు నీ కొడుక? ఏం చేస్తావు, నా కర్మ. అయ్యో, వీడు నీ కొడుకని తెలిస్తే ప్రతిసారి సిగరెట్ మీద 1 రూపాయి తగ్గించేవాని కదరా. ఏడ్చావులే, వ్యాపారం చూసుకో. రే ఇంటికి పదరా. A few moments later. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏంటి దేవుడా ఇలా దొరికిపోయాను? డాక్టర్ వచ్చి కొడుకు పుట్టాడంటే చాలా మురిసిపోయాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది వీడు దొంగనా కొడుకని. అరే దొంగనా కొడుక, బయటికి రారా. బూతు మీద సరిగ్గా మీస మీద రాలేదు కానీ అయ్యగారికి సిగరెట్లు కావాలట, సిగరెట్లు. బాత్రూంలో నుంచి బయటకు వెళ్తే మీద పడి రక్కేసేలా ఉన్నాడు మా నాన్న. ఏమండి, వాడికి ఆ ఫోన్ కొనియద్దు అని చెప్తే విన్నారా? రోజంతా వాడితో వీడితో ఫోన్ మాట్లాడడం, ఊరి మీద పడి బలాదూర్లు తిరగడం, ఇదే వాడి పని అయిపోయింది. ఆల్రెడీ రోస్ట్గా ఉన్న మా నాన్నని ఇంకొంచెం మంటెట్టి మాడబెట్టిస్తుంది. అరే ముందు నువ్వు బయటకు వస్తావా రావా? నేను రాను, బయటకు వస్తే మీరు కొడతారు. ఏమే, ఒకసారి సుత్తిసానం అందుకోయే. సుత్తి శానమా? దేనికండి? 2 ఇచ్చి పడి దొప్పుతా. 'అమ్మ బాబాయ్' 2 ఇచ్చి పడి దొప్పుతా. 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 2
నానా అలా చూడకు నానా. రే ముందు నువ్వు ఇంట్లో వారా. ఆ చూపు చూడు, వీరప్పనికి వియంకుల్లా ఉన్నాడు. చేసిందంతా చేసి ఆ చూపేంట్రా, ఆ ఏదో పనులేంట్రా, ఏదో యుద్ధంలా చేస్తున్నావు. సిగరెట్ అంటావు, మందు అంటావు, ఇంకా 2 ఏదో పనులు చేస్తే సినిమా ముందు వచ్చే ముఖేష్ అట్లా నిన్ను పెట్టి తీస్తారా. అప్పుడు మీ అమ్మ ఉన్న 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది. చూస్తున్నావా నేను పడే కష్టం, చూస్తున్నావా? గొడ్డులా కష్టపడుతున్నారా నీ కోసం, కానీ నువ్వేమన్నా నోట్లో అడుగు పెడతావు. నిన్నగాక మొన్న నిక్కర్లు వేసినావు, నీకు సిగరెట్లు కావాల్సి వచ్చిందారా? సిగరెట్లు ఏవండి ఇదిగోండి లెదరు, బాగుంది వెదరు. అమ్మా కొట్టకు నానా. ఫ్రెండ్స్ మా నాన్న నన్ను ఇట్లే కొడుతూ ఉంటాడు. మీరు మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అబ్బా.